ఇష్టమా? జీవితం అనే ఈ ప్రయాణంలో దేవుడు నేర్పే పాఠాలు ఎన్నో కదా. కానీ ఈ పాఠాలన్నీ ఎందుకో తెలుసా? జీవితంలో ఎప్పుడు సంతోషమే ఉంటే దుఃఖాన్ని మర్చిపోతాం, ఎప్పుడు దుఃఖమే ఉంటే సంతోషాన్ని మర్చిపోతాం. జీవితం ఎప్పుడు సుఖంగా సాగిపోతే కష్టాన్ని మర్చిపోతాం, జీవితం అంతా కష్టంగా సాగితే సుఖాన్ని మర్చిపోతాం. అలానే జీవితంలో ఎప్పుడు ప్రేమనే చూస్తే ప్రేమనే పొందుకుంటే ద్వేషాన్ని మర్చిపోతాం. జీవితం అంతా ద్వేషించబడుతుంటే ప్రేమలో ఉన్న మాధుర్యాన్ని కోల్పోతాం. అందుకనే దేవుడు జీవితంలో అన్నిటినీ అనుమతిస్తాడు, అన్నిటినీ ఉంచుతాడు, అన్నిటిలో నుండి నిన్ను నడిపిస్తారు. కనుక జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో కూడా దేవుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని కనపరచు. విశ్వాసం అంటే మనం అనుకున్నది దేవుడు చేస్తాడని నమ్మడం కాదు, దేవుడు ఏది చేసినా సరైనదే చేస్తాడని నమ్మడం. నీ తండ్రికి తెలుసు కదా నీకు ఏది కావాలనో. కనుక నీకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో ఎప్పుడు మన భావాలు, భావోద్వేగాలను బట్టే కాక కొన్నిసార్లు ఎదుటివారి పరిస్థితుల గురించి కూడా ఆలోచించు, అర్థం చేసుకుని దాని ప్రకారం వ్యవహరించు. ఎందుకంటే ఈ లోకంలో ఒత్తిడిలో ఉన్న వారికి మన ప్రేమ కూడా చిరాకుగానే ఉంటుంది. కోపంలో ఉన్న వారికి మనం చెప్పే మంచి కూడా అసహనాన్ని పుట్టిస్తుంది. కనుక ప్రతి విషయం అందు మనుషుల వైపు కాక దేవుని వైపు చూడడం నేర్చుకో. అలా దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే బాధల్లో కృంగిపోవు, సంతోషంలో పొంగిపోవు. ఎల్లప్పుడూ దేవుని హృదయం వద్ద నిశ్చలతను కలిగి సంతోషంగా జీవిస్తావు. ఆమేన్.